హాయ్ అండి. ఇవాళ నేను ఎండు చేపలు, ఉల్లిపాయ, టమాటా కర్రీ వండాను. చాలా బాగా వచ్చింది. ఇవి డ్రై ఫిషే అనుకుంటున్నానండి. నాకు తెలీదు. శివ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు. ఇవన్నీ వండుతాము అన్న 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఫిష్ నానబెట్టుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేస్తానండి. ఇవన్నీ కడిగి కట్ చేశానండి. కట్ చేసినాక ఫిష్ని కూడా కడుక్కుందాం. చాకుతో పైన కింద తోలుని గీరుకోవాలండి. అప్పుడు దాని మీద ఉన్నదంతా ఊడి వచ్చేస్తుంది. నేను బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక ఆయిల్ వేసుకొని ఆయిల్లో 2 మినిట్సే ఫ్రై చేద్దాం. ఎక్కువ ఫ్రై చేస్తే విడిపోతుంది. ఇవి ఫ్రై అయినాక ఆయిల్ కలర్ మారుతుందండి. అయినా పర్లేదు. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుందాం. ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గనిద్దాం. ఇది చేసేటప్పుడు నా సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో ఏమీ తినాలనిపించేది కాదు. అన్నం ముందు కూర్చున్నప్పుడు మా మమ్మీని ఎండు చేపల కర్రీ వండిపెట్టు మమ్మీ అని అడిగేదాన్ని. అప్పటికప్పుడు మా మమ్మీ చేసి పెట్టేవాళ్ళు. ఇది వండేటప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తొచ్చినాయి. అస్సలు తినేదాన్ని కాదు. అది చేస్తేనే తినేదాన్ని. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేద్దాం. టమాటా ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉత్తి ఉల్లిపాయ అయినా బాగానే ఉంటుంది. ఈ కర్రీ అయితే మా పిల్లలు తినరు, కానీ నాకు, మా హస్బెండ్ వరకే. టమాటో వేసుకున్నాను. టమాటో వేసుకున్నాక కాసేపు మగ్గనిద్దాం. మా పిల్లలు తినరు అని చెప్పాను కదా, వాళ్ళిద్దరికి మాత్రం పప్పు కర్రీ చేశాను. టమాటాలు మగ్గడానికి టైం పడుతుందండి. ఇక్కడ నాకు 5 to 6 మినిట్స్ పట్టింది. 6 మినిట్స్ తర్వాత మగ్గిపోయినాయి. మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకుందాం. ఈ కర్రీలో కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. ఆల్రెడీ చేపల్లో ఉప్పుగానే ఉంటాయి. కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కారం వేసిన తర్వాత 2 మినిట్స్ మగ్గనిద్దాం. నేను ఈ చేపలు ఎలా కట్ చేసుకోవాలి అవన్నీ వీడియో తీశానండి. త్వరలో అప్లోడ్ చేస్తాను. కొంతమందికి తెలియదు కదా ఎలా కట్ చేసుకోవాలి, తినాలి అనిపించిన ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలియదు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గిపోయినాయి. తర్వాత దీంట్లో వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఫిష్ వేసుకుందాం. ఇవి కొంచెం పెద్ద చేపలు కదండి, కొంచెం వాటర్ ఉండగానే యాడ్ చేసుకోవాలి. అవి వాటర్లో బాగా ఉడకాలి. ఫిష్ యాడ్ చేసుకున్న ఒక 5 మినిట్స్కి కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. చూసారంటే ఆల్రెడీ గ్రేవీ దగ్గర పడిపోయింది. ఇంకా 2 మినిట్స్ ఉంటే చాలు. కర్రీ ఈజ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.